ఒరే ఆల్జీబ్రా పుల్, ఒరే మడగాస్కర్ పుల్ పుల్ పుల్. అంతిగది లెక్క. పోలీసులు అయితే ఆడమనేస్తావా? ఏయ్ కొట్టవే రత్తమ్మా. అవునత్తమ్మా, ఈ పేపర్ ఉండలు దేనికి? చూసిన వాటిలో లేవే. నీళ్ళు విని అమెరికా నుంచి వచ్చింది కదా, దానికోసం. పిన్ని ముందు వాటిని లోపల పెట్టు. నీకు చెప్పాను చూడు నొక్కరమ. ఓయ్ రత్నం, ఈ బోర్డాట కాదు, మీ అక్కకి కబడ్డీ నేర్పించు. బస్సులు ఈజీగా ఎక్కి దిగచ్చు. ఏంట కోపం? అక్కని బుల్లబాయ్ బావా తెగ ఏడిపిస్తున్నాడు. ఐ నీడ్ టు టీచ్ హిమ్ ఎ లెసన్. నీ శత్రువు నా శత్రువే. నీళ్ళు చెప్తానాడు పని. అబ్బో, కంటమనూరంటే ఓ జిల్లా మొత్తానికే ఫేమస్ అండి. ఓహో, ఇంకా వారింట్లో మన పిల్ల మెట్టిందంటే వదినా వెనక్కి తిరిగి చూసుకోకర్లేదంటే. నాకు తను నచ్చింది. జాబ్ రిజైన్ చేస్తే పెళ్లి ఏర్పాట్లు చేసుకోవచ్చు. చేసేస్తుంది. నేనెందుకు రిజైన్ చేయడం? నువ్వు ఉద్యోగం చేయాల్సిన అవసరమే లేదు. బయటికి వెళ్ళి ఓ మగాడిలాగా కష్టపడే కంటే ఇంట్లోనే మహారాణిలా ఉండొచ్చు. టైంపాస్ కాకపోతే రకరకాల వంటలు ట్రై చేయొచ్చు. అచ్చా, హాయిగా వంట నువ్వు చేసుకో, కష్టపడి ఉద్యోగం నేను చేస్తా. నీకేం ప్రాబ్లం లేదు కదా? చిచి, చెట్టంత మగాడిని పట్టుకొని వంట చేయమంటావా? అంటే అమెరికాలో మగాళ్ళు కూడా వంట చేస్తారేమో వదినా. మనం అమెరికాలో ఉంటే ఎంత బాగుండేదో. ఇంకా ఆపుతారా? బంగారం లాంటి సంబంధం కాలదనుకుంది. ఇంతకంటే మంచి సంబంధం మనకు దొరుకుతుందా? రేపు ఈ పాడిగా కట్టమూరు సంబంధం తీసుకురాను. ఎవరు వాళ్ళ పెద్దమ్మ? ఎవరో పరాయవాళ్ళని చేసుకుంది వాళ్ళనా? అవునన్నయ్య, తమిళ ఐఏఎస్ ఆఫీసర్ అవునా చేసుకో. కానీ వాళ్ళకున్న ఆస్తులకి ఈ జిల్లాయే కొంటారు సార్. ఈ స్టేట్ ను కొనుక్కోమను, నాకేంటి? కానీ ఇలా కులంగానాలతోనూ సంకర జాతాలతోనూ వియ్యం అందాల్సిన అవసరం నాకేంటి? సర్లే అన్నయ్య, ఇది కాకపోతే ఇంకోటి. ఇబ్బందిగా ఉంటే కోట్ తీసేయచ్చుగా. సూట్ మేక్స్ మీ ఎ కంప్లీట్ మ్యాన్. అరిస్టోక్రాట్స్ అందరూ ఇదే వేసుకుంటారు. అవునమ్మా, మా వాడు సూట్లో దర్జాగా ఉంటాడు. అది లేదే గది బయటికే రాడు. ఓ, పుట్టడమే దాంతోనే పుట్టాడా అండి? మా నలుగురు ఆడపిల్లల తర్వాత పుట్టాడమ్మా. మాకేడంటే ఎంత ఇష్టమో. వాడికి వంజరం అంటే ఎంత ఇష్టమో, కానీ నేనుండినట్టే ఉండాలి. అయినా బొత్తిగా వస్తువులేం వేసుకోలేదంటమ్మా. నేను గాని నీకు మేకప్ వేశాననుకో, మా తమ్ముడు నిన్ను అస్సలు వదిలిపెట్టాడు. మా తమ్ముడికి నాకు చిన్నారి పెళ్లి కూతురు అంటే చాలా ఇష్టం. నువ్వు కూడా చూస్తావా సీరియల్? అయినా మా తమ్ముడికి నేనేం చెప్తే అదే ఓకే. అది అమ్మాయి అయినా అత్తగారైనా. అసలు మీ అందరికి పెళ్ళైందా? మీ మొగుళ్ళు ఇంకా మీతోనే ఉన్నారా అని చిన్న డౌట్. మరి సినిమాలు ఇష్టమేనా? యాక్చువల్గా నాకు సినిమా కన్నా ఇంటర్వ్యూలు ఇష్టం. పాప్కార్న్, సమోసా, కూల్ డ్రింక్స్ తినొచ్చు కదా. బాబాయ్, నా అమెరికా ఇప్పుడు కనుక్కున్నాను రా. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ తో నువ్వు యూఎస్ వెళ్ళటం ఇంపాసిబుల్. 10th ఎన్నిసార్లు? 30 సార్లు తప్పావా? 14 సార్లు. ఇంకొన్ని సార్లు తప్పితే గిన్నిస్ బుక్ ఎక్కచ్చు, కానీ అలా కూడా వెళ్ళావురా. ఎప్పుడు పేడుమూతేనా? అసలు మీసలేనాడు మగాడే కదా. ప్లీజ్ 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 పోరా, నువ్వే నన్ను పంపించవచ్చు కదా. నీలాంటి పల్లెటూరు బయటిని అమెరికా పంపించాలంటే ఓ ఐడియా వచ్చిందిరా. తానా, ఆటా, నాట్స్ వీళ్ళందరూ మనకు బాగా తెలిసిన వాళ్ళేరా. వాళ్ళని ఏదోలా బులిపించి నీకు వీసా ఇప్పించి చటుక్కుని అమెరికా తోసేస్తాను రా. కానీ నువ్వేదైనా సెలబ్రిటీవో ఆర్టిస్టువో అయి ఉండాలే. నీకేమైనా ఆర్ట్స్ వచ్చా? పోనీ నీకు డాన్స్ వచ్చా? నాకు రికార్డింగ్ డాన్స్ తప్పికేం రాదు. అది చాలు, యువర్ కూచిపూడి డాన్సర్. కూచిపూడి కారంపూడి నాకేం తెలియదు బాబాయ్. అక్కర్లేదురా, నువ్వు తగదేమి అంటే చాలు, నిన్ను యూఎస్ తీసుకెళ్ళిపోతారు. కమాన్, బిలీవ్ మీ రా, యువర్ కూచిపూడి డాన్సర్. ఈ రాత్రి నుంచే నువ్వు ప్రాక్టీస్ మొదలు పెడుతున్నావు.
మావయ్య. చూడు చూడు చూడు. సూపర్ చేస్తున్నావురా. ఇదంతా నాకు చాలా కష్టంగా ఉంది బాబాయ్. కష్టంగానే ఉంటది. మరి ఎలా? మరెలా ఏంట్రా, నువ్వు కూచిపూడి చేయాలంటే ఇంకో జన్మ ఎత్తాలి. కాబట్టి కిచిడి చేయడం బెటర్. మధ్యలో ఈ కిచిడి ఏంటి? కిచిడి అంటే నీ ఇష్టం వచ్చినట్టుగా అత్తలేడు. మరి తానా వాళ్ళు కనుగొన్నాను రాదా? వాళ్ళ కూడా తెలిసి నడిస్తే కదా నువ్వు చేసిందే కూచిపూడి. గో హెడ్. చూడు 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 ఎంత బాగా చేస్తున్నా. ఎలా ఉంది మన రివెంజ్? కానీ బుల్లబాయ్ బావకు తెలిస్తే డేంజర్ మామయ్య. వేసాడు. వాడికి అంత తెలిస్తే ఎప్పుడో 10th పాస్ అయ్యాడు. అద్భుతం మై డియర్ బాయ్. నిన్ను వాళ్ళు రెడ్ కార్పెట్ వేసి మరీ తీసుకెళ్తారు. నెక్స్ట్ వీక్ వాళ్ళ రిప్రజెంటేటివ్స్ వస్తున్నారు. నేను వాళ్ళకి పరిచయం చేస్తాను. థ్యాంక్స్ బాబాయ్. దీనిదేముందరా. మీసం మాత్రం తీయడం మర్చిపోద్రోయ్.